ఏపీలో జనసేన ఎమ్మెల్సీగా నాగబాబు కొనసాగుతున్నారు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఏం జరిగిందో తెలియదు, ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. మంత్రి పదవి రాకపోవడంతో నాగబాబు కొద్ది రోజులుగా నారాజుగా ఉన్నట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పవన్ ఆయనకు ఒక పదవి కేటాయించారు. అది కేబినెట్ ర్యాంక్ హోదా పదవి. పర్యావరణ శాఖలో చైర్మన్ హోదాలో ఆయన కొనసాగబోతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ నాగబాబుకు ఏపీ ప్రభుత్వం పదవి ఇవ్వడంతో వైసీపీ నాయకులు పెద్దగా స్పందించలేదు. కానీ దువ్వాడ మాత్రం ఫైర్ అయ్యారు. అసలు ఆయనలో ఇంత ఫైర్ ఉందని, ఈ స్థాయిలో రెస్పాండ్ అవుతారని ఎవరు ఊహించలేదు. నాగబాబుకు పదవి ఇవ్వడం ఏంటని దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. అసలు నాగబాబు ఎవరు అని, ఆంధ్రప్రదేశ్లో ఉంటాడా, హైదరాబాద్లో నివాసం ఉండే అతనికి పదవి ఏంటని దువ్వాడ ప్రశ్నించారు. అంతేకాదు బాక్స్ బద్దలైపోతుందని హెచ్చరించారు. రాజ్యాంగం అంటే డైనింగ్ టేబుల్ కాదని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే వదిలే ప్రసక్తే లేదని దువ్వాడ హెచ్చరించారు. ఇటీవల కాలంలో దువ్వాడ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. జగన్ దూరం పెడుతున్నప్పటికీ వైసీపీ దగ్గర కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్లే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. పైగా నిత్యం మీడియాలో ఉండడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పట్లో దివ్యల మాధురితో కలిసి చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇప్పుడు దివ్యల మాధురిని పక్కన పెట్టి తానే సొంతంగా మీడియా ముందుకు వస్తున్నారు. పైగా తీవ్ర స్థాయిలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. గతంలో వైసీపీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత దువ్వాడ టీడీపీలో చేరడానికి ప్రయత్నాలు చేశారు. ద్వారాలు మూసుకుపోయాయి. బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు చేశారు. అక్కడ కూడా సానుకూల స్వాగతం లభించలేదు. జనసేనలో చేరడానికి మంతనాలు జరిపారు. అక్కడ కూడా ఆశించిన స్థాయిలో ప్రతిస్పందన లభించలేదు. దీంతో మళ్లీ వైసీపీలోకి వెళ్లడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. కూటమిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.